వెరీ గుడ్ మార్నింగ్. ఆర్పిఎఫ్ఎస్ఏ అండ్ కానిస్టేబుల్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు 17th డే టార్గెట్గా ఏం చదవాలి అండ్ అదేవిధంగా 16th డే ఎంతవరకు చదివారు అనే దానిపై కొన్ని ప్రశ్నలు వేస్తాను. దయచేసి మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక బ్రదర్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు, ఈవెన్ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన, ఓకేనా? సో ప్రాపర్గా చదవండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. టైం పాస్గా చదవకండి, మళ్ళీ చెప్తా ఉన్నా, ఓకే? సో ఖచ్చితంగా ప్రాపర్గా చదివితే జాబ్ క్రాక్ చేయొచ్చు. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, ప్రతిరోజు చదవండి, నెగ్లెక్ట్ చేయకండి ఇక్కడ, ఓకేనా? రైట్. సో చూద్దాం ఒకసారి. 16th డే ఏజెస్ 50% చదవమని చెప్పాను. యాజ్ యూజువల్గా మనకి 15th డే కూడా అదే చెప్పాను కనుక ఏజెస్ కంప్లీట్ అయిపోయింది, సిరీస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సుప్రీంకోర్టు కంప్లీట్ చేసేయండి అని చెప్పాను. డాన్సెస్ 50% చదవమని చెప్పాను. పద్మశ్రీ 50% చదవమని చెప్పాను, ఓకేనా? సో అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. మీరు పెట్టిన రూపాయికి ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. అమేజింగ్ ఇండియన్ పాలిటీ, జీకే, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా తప్పక తీసుకోండి. కెమిస్ట్రీ, సైన్స్ స్కూల్ బుక్స్, అరిథమెటిక్ రైల్వే బేస్ మీద అండ్ రైల్వే కోర్స్. సో రైల్వే క్లాసెస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి, కొంచెం స్లోగా, బట్ నో వరీస్, ప్రాపర్గా ఉంటుంది. మీకు డెఫినెట్లీ యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ఓకేనా? రైట్. సో 16th డే క్వశ్చన్స్ మనం ఒకసారి చూద్దాం. కలకత్తాలో సుప్రీంకోర్టుని ఎప్పుడు ఏర్పాటు చేశారు? అప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సెకండ్ క్వశ్చన్, 1900 ఏర్పాటైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సుప్రీంకోర్టులో మొట్టమొదటగా ఎంతమంది న్యాయమూర్తులు ఉండేవారు? ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ పద్ధతి ద్వారా తొలగిస్తారు? ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని ఏ కేసులో సుప్రీంకోర్టు తెలిపింది? రాష్ట్రపతి సలహాల కోసం సుప్రీంకోర్టుని సంప్రదించడం ఎన్నవ ఆర్టికల్? 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కలిపి ఉమ్మడి హైకోర్టుని ఏర్పాటు చేయడం ఎన్నవ ప్రకరణ? సో మళ్ళీ చెప్తున్నా, నేను కూడా చాలా బిలో పావర్టీ ఫ్యామిలీ నుండే వచ్చాను. సో మాది ఇంకా కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అనేది డిఫరెంట్, చాలా ప్రాబ్లమ్స్ నుండి వచ్చిన వాళ్ళ. సో చిన్నప్పటి నుండి కొంచెం కష్టపడి చదవడం అలవాటు చేసుకొని జాబ్ క్రాక్ చేసిన తర్వాత కొంచెం ఫినాన్షియల్గా సెట్ అయ్యి కొంత సేవ్ చేసుకొని, సో కొన్ని పరిస్థితుల వల్ల అంటే మనకు ఇక్కడ సెట్ కాదేమో అనే ఆలోచనతోటే రిజిగ్నేషన్ ఇచ్చేసి యూఎస్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాను. సో ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రాపర్గా చదవండి. మళ్ళాంటి బిలో పావర్టీ పర్సన్స్కి చదువు ఒక్కటే మన వెపన్. దాన్ని ప్రాపర్గా వినియోగించుకుంటే డెఫినెట్లీ చేంజెస్ అనేది జరుగుతాయి మన లైఫ్లో. మనం ఒక్కరం క్రాక్ చేస్తే మనకు ఆ మనీతో పాటు నేమ్ కూడా వస్తుంది. అరే పలాని వాళ్ళ పిల్లలు బాగా చదువుతారు, మంచి జాబ్ కొట్టారా అని నలుగురు మెచ్చుకుంటారు. నేను ఇప్పటికీ నేను ఎప్పుడైనా మా నేటివ్ ప్లేస్కి వెళ్తే పక్కన గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది అండ్ మా ఇంటి పక్కనే ఒక సార్కి ప్రైవేట్ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్స్కి వెళ్ళి నేను మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఏదో ఒకటి టీచ్ చేసి వస్తూ ఉంటాను ఎప్పుడన్నా వెళ్తే. సో ఎందుకు చెప్తున్నాను అంటే, మనలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి క్లాస్ చెప్పినా, అరే ఈ అన్న మనకి క్లాస్ చెప్తాడు, మ్యాథ్స్ చెప్తాడు, అప్పుడప్పుడు వస్తాడు మన స్కూల్కి అని అంటూ ఉంటే మన పేరెంట్స్కి కానీ అది ప్రౌడ్నెస్ ఉంటుంది. నేను సింగిల్ పేరెంట్ నుండి వచ్చినవన్నీ, ఓకే? సో నేను ఎందుకు చెప్తున్నా అనేది అర్థం చేసుకోండి. బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రాపర్గా చదవండి, నెగ్లెక్ట్ చేయకండి, టైంపాస్ చదువులు చదవకండి. ఏదో ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు చించుకుంటాం బట్టలంటే రావండి జాబ్స్. కాంపిటీషన్ పెరిగిపోయింది. టు బీ ఫ్రాంక్, మనం న్యూస్లలో డైలీ చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ టైము రిజర్వేషన్స్ ఎత్తేస్తామని కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది. మేబీ ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్లలో రిజర్వేషన్స్ ఎత్తేసారనుకోండి, ఎంతో కొంత మీకు
చదివే వాళ్ళకి కొద్దిగా లాభం ఉండవచ్చు, కొద్దిగా డల్ ఉన్న వాళ్ళకి నష్టం జరగవచ్చు. సో ఉన్నప్పుడే వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఒక బ్రదర్గా చెప్తా ఉన్నా ఇది, ఓకేనా? అర్థం చేసుకోండి. ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆన్సర్సే కదా మిమ్మల్ని అడిగేది. మీ ఆస్తులుగా రాసివ్వమనట్లేను కదా, లేకపోతే స్టోరీ చెప్పండి అనట్లేను కదా. ఆన్సర్సే కదా, మీకు ఉపయోగపడే ఆన్సర్సే కదా. అర్థం చేసుకోండి, బ్రదర్గా చెప్తా ఉన్నా, ఓకేనా? రైట్. సో 8th క్వశ్చన్ ఇక చూడండి. BBADZFYHX. సో నెక్స్ట్ 62, 64, 30, 32, 14, 16 నెక్స్ట్ ఉంది. అండ్ 10th వచ్చేసి 1, 2, 10, 37, 101 డాష్. 11th క్వశ్చన్ 6, 3, 9, 4.5, 13.5. నెక్స్ట్ 12th క్వశ్చన్ సీత మరియు గీతల ప్రస్తుత వయసు వరుసగా 24 years, 36 years. 8 సంవత్సరాల నుండి వరుసగా సీత మరియు గీతల మధ్య నిష్పత్తి ఎంత? ఓకేనా? 8 year hence అంటే తరువాత. ఓకే. నెక్స్ట్ బిఫోర్ 7 years the ratio of ages of A and B was 3:4. After 9 years ratio of their ages will be 7:8. What is the present age B will be? 7 సంవత్సరాలకు ముందు ఏ మరియు బి వయసుల నిష్పత్తి 3:4. 9 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 7:8 ఉంటుంది. ప్రస్తుతం బి యొక్క వయసు ఎంత? నెక్స్ట్ క్వశ్చన్ తండ్రి వయసు తన కొడుకు కంటే 2 20 సంవత్సరాల క్రితం అతను తన కొడుకు కంటే 12 రెట్లు ఎక్కువ. ప్రస్తుతం తండ్రి వయసు ఎంత? నెక్స్ట్ క్వశ్చన్ కరణ్ వయసు ప్రస్తుత వయసు శివ వయసుకి 5 రెట్లు. 10 ఏళ్ల తర్వాత కరణ్ వయసు శివకి 3 రెట్లు పెరుగుతుంది. కరణ్ మరియు శివల ప్రస్తుత వయసు ఎంత? మనోజ్ ప్రస్తుత వయసు మరియు వాసిం వయసు నిష్పత్తి 3:11. రెహనా కంటే వసీం 12 ఏళ్ళ చిన్నవాడు. 7 ఏళ్ల తర్వాత రెహనా వయసు 85 ఏళ్ళు. మనోజ్ కంటే 25 ఏళ్ళ మనోజ్ తండ్రి ప్రస్తుత వయసు ఎంత? తండ్రి కొడుకు కంటే 28 సంవత్సరాలు పెద్దవాడు. ఇంగ్లీష్లో కూడా చూసుకోండి, కొద్దిగా తెలుగు ట్రాన్స్లేట్ అటు ఇటు ఉంటే. 3 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకి 2 రెట్లు ఉంటుంది. అయినా ప్రస్తుతం తండ్రి కొడుకుల వయసు ఎంత? నెక్స్ట్ క్వశ్చన్ తండ్రి వయసు కొడుకు వయసు కంటే 28 సంవత్సరాలు పెద్ద. అయినా 3.5 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకి 2 ఉంటుంది. అయినా ప్రస్తుతం తండ్రి కొడుకుల వయసు ఎంత? సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇవన్నీ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినా చెప్పండి, తెలుసుకొని చెప్పడానికైనా ప్రయత్నం చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ 17th డే ఏరియా పెరిమీటర్ చదవండి, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ చదవండి. ఈరోజు హైకోర్టు చదవండి అండ్ దాంతోపాటు ఇతర కోర్ట్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చదవండి. మనల్ని మేజర్గా అడిగేది సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అండ్ డాన్సెస్ చదవండి, 50% కంప్లీట్ చేసేయండి. పద్మశ్రీ కూడా కంప్లీట్ చేసేయండి. కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ రీజనింగ్ నుండి చదవండి. పీరియాడిక్ టేబుల్లో 1 to 30 వరకు అటామిక్ నెంబర్ అండ్ అటామిక్ మాస్ అది చదవండి. మనం ఒకసారి వీడియో చేసాం, అమేజింగ్ కెమిస్ట్రీ ఉందండి, అమేజింగ్ కెమిస్ట్రీ చాలా బాగా ప్రిపేర్ చేయడం జరిగింది. మనం ఇంకొక 2 లెసన్స్ ఏమో పెండింగ్ ఉన్నాయి, అవి నేను కొద్దిగా వేరే వర్క్స్ బిజీలో ఉన్నాను వెళ్ళడానికి. సో ఆ వర్క్స్ అయిపోగానే మీకు 1 by 1 చేస్తాను, ఓకేనా? అవి కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను కూడా మీకంటే మీరు వీడియో చూసే వాళ్ళు చాలా వరకు నాకంటే మంచి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళే ఉండొచ్చు. సో కంప్లీట్లీ నా బ్యాక్గ్రౌండ్ వేరు. సింగిల్ పేరెంట్ మదర్ పెంచితే, మా మామయ్య వాళ్ళు చదివిపిస్తే చదువుకుంటూ వచ్చి సెట్ అయిన లోన్లో. సో తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల వెళ్ళాల్సి వస్తుంది. బాగా చదవండి, డెఫినెట్లీ మనీతో పాటు రెస్పెక్ట్ కూడా వస్తుంది మీకు, ఓకే? సో నేను మీకు ప్రత్యేకంగా మోటివేట్ చేయలేను, ఎవరి బాధలు వానికే మోటివేట్ అవుతాయి. మీరు పడ్డ బాధలు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. డెఫినెట్లీ మనకి ఇంగ్లీష్లో ఒక వర్డ్ కూడా ఉంటుంది, నో వన్ కెన్ మోటివేట్ యూ అంటిల్ మోటివేట్ యువర్ సెల్ఫ్. నేను ఎవ్వడు మోటివేట్ చేయడు, నిన్ను నువ్వు మోటివేట్ చేసుకునేంతవరకు. ఎవడన్నా మోటివేట్ చేసినా అదో 1 hour 1 day 1 week అంతవరకు, ఓకే? సో అర్థం చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ 20th డే తర్వాత 5 days టైం ఇస్తా. ఈ 20 daysకి సంబంధించి ఒక టెస్ట్ పెడతా. మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ ఒక గిఫ్ట్ ఇస్తా, ఓకే? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.